నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీజేపీ ఎప్పటి నుంచో సౌత్లో పాగా వేయాలని లక్ష్యం పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు రాబోతున్నాడు తెలంగాణ కమలం పార్టీకి. ఇట్లాంటి సందర్భాల్లో ఒక ప్రాసెస్ ప్రకారం జిల్లాల సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా కొంత భర్తీ చేసి భవిష్యత్తులో అతి త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ప్రకటించబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జిల్లాల అధ్యక్షులను కూడా బీజేపీ ఖరారు చేసింది. దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో 19 జిల్లాలకు ఇవాళ బీజేపీ అధ్యక్షుల్ని ఆ పార్టీ ఖరారు చేసింది. సో ఇప్పుడు జిల్లాల అధ్యక్ష పదవులు కనుక ఒకసారి చూస్తే కొంత యువతకు ఎక్కువ పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రెడ్లకు, మున్నూరు కాపులకు, గౌడ సామాజిక వర్గాలకి కూడా కొంత పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. రెడ్లకు 6, మున్నూరు కాపుకు, గౌడ సామాజిక వర్గాలకు 4 అధ్యక్ష పదవులను కట్టబెట్టేటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి మహిళలకి తొలి జాబితాలో చోటు దక్కలేదని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కమలం జిల్లా సారథ్య బాధ్యతలను కూడా పార్టీ జాతీయ నాయకత్వం కొంత నవ యువతరాన్ని కట్టబెట్టింది. అంటే యూత్కి కొంత మొగ్గు చూపింది. సంస్థాగతంగా నియమావళిని పక్కాగా అమలు చేయడంతో కొంత పలువురు సీనియర్ నాయకులకి కొంత అర్హత కోల్పోయారు. దీంతో కొంత యువకులకి అవకాశం లభించింది. సో ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు తొలి జాబితాలో 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని బీజేపీ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ తాజాగా ప్రకటించారు. వీరితో పాటుగా 52 మంది రాష్ట్ర పార్టీ కౌన్సిల్ సభ్యులను కూడా ఆయన ప్రకటించారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి 6 జిల్లాలు దక్కాయి. బీసీల్లో ప్రధానంగా ఉన్నటువంటి మున్నూరు కాపు, గౌడ సామాజిక వర్గాలకు 4 చొప్పున దక్కినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పార్టీ విడుదల చేసినటువంటి తొలి జాబితాలో ఒక్క మహిళ కూడా లేకపోవడం కొంత కొసమెరుపు. మిగతా 19 జిల్లాల్లో ఎంతమంది మహిళలకు అధ్యక్ష పదవులు కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మొదటి జాబితాలో మహిళలు లేకపోవడం కొసమెరుపు అంటూ కూడా కొంత విమర్శలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి ఆ లిస్టు కనుక చూస్తే ఆదిలాబాద్ నుంచి పతంగి బ్రహ్మానంద్, మంచిర్యాల వెంకటేశ్వర్ గౌడ్, కొమరంభీం ఆసిఫాబాద్ శ్రీశైలం ముదిరాజ్, నిజామాబాద్ దినేష్ కులాచారి, కామారెడ్డి నీలం చిన్నరాజులు, జగిత్యాల రాచకొండ యాదగిరిబాబు, పెద్దపల్లి కర్రె సంజీవ్ రెడ్డి, మెదక్లో వల్లాస్ రాధా మల్లేష్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి రూరల్ విషయం తీసుకుంటే బుద్ధి శ్రీనివాస్, నల్గొండ నాగం వర్షిత్ రెడ్డి, మహబూబ్ నగర్లో శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి దుప్పల్లి నారాయణ, హన్మకొండలో కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ గంట రవికుమార్, జయశంకర్ భూపారపల్లికి నిశిధర్ రెడ్డి, జనగాం విషయంకి వచ్చే వరకు సౌడ రమేష్, ములుగు సిరికొండ బలరాం, సికింద్రాబాద్ మహంకాళి విషయం తీసుకుంటే గోండగోని భరత్ గౌడ్, హైదరాబాద్ సెంటర్లో లంకాల దీపక్ రెడ్డి. ఇట్లా 19 జిల్లాల అధ్యక్షులతో పాటుగా 52 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల నియామకం కూడా తక్షణమే అమల్లోకి వస్తుందంటూ కూడా ఎండల లక్ష్మీనారాయణ విడుదల చేసినటువంటి ప్రకటనలో కనిపిస్తుంది. సో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి. పార్టీ సంస్థాగత నియామావళి ప్రకారం 50% జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తయితేనే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందుకని ఇవాళ బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. ఇందులో సరిగ్గా 50% జిల్లాలంటే 19 జిల్లాలకు తాజాగా కొత్త అధ్యక్షుల్ని ప్రకటించారు. ఇక కొత్త రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఇప్పటికే పార్టీ జాతీయ నాయకత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ కూడా అభిప్రాయ సేకరణ ఓవైపు జరుగుతూనే ఉంది. త్వరలో ప్రకటన ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందని కూడా బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద వారం రోజుల్లోపే కొత్త అధ్యక్షుడి నియామకం కూడా జరిగిపోవచ్చు అనే సంకేతాలు బీజేపీ నుంచి వెలువడుతున్నాయి. మొత్తం మీద యువతకు పెద్దపీట వేయడం, మహిళలకి అవకాశాలు ఇవ్వకపోవడం మొదటి జాబితాలో, ఇక త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతుంది. ఈ 3 కీలకమైనటువంటి పరిణామాలు బీజేపీలో జరుగుతున్నాయి. సో ఇప్పుడు బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుల్ని 19 జిల్లాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని చర్చ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈటల రాజేంద్రే అధ్యక్షుడు అవుతారని కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈటలకి అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఎట్లా ఉంటుంది పార్టీ భవిష్యత్తు? మరోవైపు కొత్త జిల్లాలు 19 జిల్లాలు వేసినటువంటి నేపథ్యంలో ఈ జిల్లా అధ్యక్షులందరూ కూడా కొంత యాక్టివ్గా వర్క్ చేస్తే బీజేపీ నిజంగానే తెలంగాణలో అధికారం సొంతమయ్యే అవకాశం ఉంటుందా లేదా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటూ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.